పేరుకు భిక్షాపతి అయినా ఆయన పెద్ద కోటీశ్వరుడు. మన అంతస్తు తగినవాడు. చూడు, వాళ్ళ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతో ముచ్చట పడుతున్నాటమ్మా. కోట్లుండటం పెళ్లికి క్వాలిఫికేషన్ కాదు డాడీ. ముచ్చట పట్టం వాడిష్టం, పడమను. కానీ నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. అంకల్, నల్ల బక్రా వచ్చింది. అది నల్ల బక్రా కదమ్మా, నల్ల చింతపండు. రావాయ్ రా, రావాయ్ తండ్రి రా. మీ నాన్న బాగున్నాడా? ఆయన బాగుంటే నాకు ఈ పేచెందుకు వస్తుంది? అదే నిజమే. డాడీ, ఈ నల్ల బక్రా నాకు వదిలేసి వెళ్ళిపో. అలాగేనమ్మా, అయిపోయాడు వీడు. అప్పుడే పోను అంకుల్. చంటి, ఏంటిది? పువ్వు. నాకెందుకు ఇస్తున్నావు? లవ్వు అంటే ప్రేమ. అంటే లవ్వు. చూసావా, నీకు లవ్ అంటే ఏంటో తెలీదు, నాకు తెలీదు. లైఫ్ లో ఫైల్లోకి రావాలంటే 3 సూత్రాలున్నాయి. ఏంటో చెప్పు చెప్పు చెప్పు. ఎందుకు, ఏమిటి, ఎలా. ఎందుకు, ఏమిటి, ఎలా. ప్రతి విషయంలోనూ 3 ప్రశ్నలు వేసుకుంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. అలా తెలుసుకో, అప్పుడు మనిద్దరం ప్రేమించుకుందాం. సరే 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 సరే. ఎందుకు, ఏమిటి, ఎలా. ఓ సిద్ధేనా? బాగుంది బాగుంది. నువ్వా డాడీ పొద్దున్నే బ్యాడ్ పేచ్చు? సరిగా నాన్న, ఏంటి చూస్తున్నా? ఎందుకు, ఏమిటి, ఎలా. అదేంట్రా, గొప్పలు అయిపోవటానికి దొడ్డి దారి కనిపెడతానా? ఇప్పుడు ఈ తాడు ఇక్కడ ఎందుకుంది, ఇది ఏమిటి, దీన్ని తెలుసుకోవటం ఎలా. ఈ విషయాలు తెలుసుకుంటే గొప్పలు అయిపోతా డాడీ. ఎన్ని తిరిగితేట్లో నాన్న చంటి, నిన్నిట చూస్తుంటే తెగ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందిరా. కాకి పిల్ల కాకి ముద్దు మరి. ఒక్కటిచ్చుక. పంది పిల్ల కూడా పందికి ముద్దే కదా. చాలా. ఏంట్రా ఇది? ఏంటిది? మనిషి నల్లగా ఉండొచ్చు కానీ మరింత నలుపా? మరి నీ కలరా చిచ్చి. అది జరగండి డాడీ. ఇప్పుడు ఇది ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకుందాం పద. నాకు పని నువ్వే తెలుసుకో. మరి అంతే, కొన్ని విషయాలు అంత తేలిక తీర్చి పారేయకూడదు డాడీ. దీని వెనకాల వెళ్తే మనకు బోల్డ్ విషయాలు తెలుస్తాయి. రా పదం. సరే పద, ఎందుకని మనకి వస్తాయి. కమాన్ 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 కమాన్. ఏమైంది డాడీ? సరే పల్లమ్మ. డాడీ, మనకు బంగారు గనులు దొరుకుతాయేమో. చూసుకుంటావరా? వెనక్కు చూస్తే ముందు ఎలా కనిపిస్తుంది? పొలమే. మధ్యలో ఈ చెత్త ఒకటి. ఓ సారీ. హెల్ప్ హెల్ప్. థ్యాంక్స్ డాడీ. కొంచెం వంగు. వంగు చెప్తానా? పొట్టకొస్తే పుట్టోడు కదా, ఇట్టని పాపిస్తే తెలివితేటలే వస్తాయి. అబ్బో చాలు చాలే వంగు. నిమ్మరాని అబ్బోతంటున్నావు ఆయన. అబ్బో థ్యాంక్స్ డాడీ. డాడీ అంటే ఇలా ఉండాలి. డాడీ వచ్చేటా? డాడీ, లోపల మన్నుళ్ళు మాణిక్యాలు ఉంటే చూసి భయపడకే. నీకు అసలే డబ్బంటే తొందర ఎక్కువ. జాగ్రత్త అన్నాడు. నన్ను చూచి నేర్చుకో. అదే మరి తొందర అంటే. మనం ఇక్కడికి రాబట్టే కదా ఇక్కడ ఒక బాంబు ఉంటదని, అది పేల్తదని, అది పేల్తే ఇటుకో మనం ఇలా అవుతామని తెలిసింది. శ్రీ, మనం వచ్చి అరగంట అయింది. ఆర్డర్ ఇవ్వవే. ఉండవే, బకరాలు ఏమైనా దొరకాలి కదా. హాయ్, నిన్నేనా? నిన్నే. కమాన్ యార్. కానిస్టేబుల్, స్వీట్ పాయింట్ ఏంటో తెలుసా? తీయని పిల్లాడు అని. ఈ విషయం రాసుకుని పోలీస్ స్టేషన్ లో అందరికి చెప్పు. ఓకే, కమాన్ ఫాలో మీ. కూర్చోండి బకరా గారు. ఇందాక స్వీట్ బాయ్ ఉంది కదా, ఇది కూడా అలాంటిదే. బకరా, నోట్ డౌన్. అయ్యో, మీరు
అదేమిటో చిన్నప్పటి నుంచి స్మార్ట్ గా ఉంటాం, నాకు అలవాటైపోయింది. బకరా గారు ఆ, మీరేం చేస్తుంటారండి? ఎస్ఐ ఓ అంటే శానిటరీ ఇన్స్పెక్టరా? నో, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్. ఇఫ్ యూ డోంట్ మైండ్ చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి. నాకు చాలా సిగ్గు ఎక్కువ, నాకు అసలు సిగ్గే లేదు. కొంచెం మా ఆర్డర్ చెప్తారా? ఓకే, బేరార్ బేరార్ కమాన్. ఏం కావాలో చెప్పండి. మీరేం చెప్తే అది. అలాగే. ఆ, వీళ్ళకి రకరకాల స్వీట్స్, విధ విధాల ఐస్ క్రీమ్స్ తెచ్చిపెట్టు. నాకు మాత్రం ఒక ఇడ్లీ చాలు. ఏంటలా దేవ్య మొహం చూస్తావు? వెళ్ళి తీసురా, వెళ్ళు. నేను చెప్తున్నాను, వెళ్ళు. ఓ థ్యాంక్ యూ. మరి మేము చేతులు కడుకొస్తాం. అలాగే, మీ చేతులు మీ ఇష్టం. నేను నీళ్లు వేస్ట్ చేయను, నాకేస్తా. ఓకే Okay. థ్యాంక్ యూ బకరా. Note it down. రండి. ఆ? ఇదేంటి 450 రూపాయలు బిల్ వేసావు? సింగిల్ ఇడ్లీ ఎంత? 6 రూపాయలు. మరి 450 వేసేంటి? వాళ్ళు తిన ఎవరిస్తారు? వాళ్ళే ఇస్తారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నాకేంటి సంబంధం? ఆట ఇచ్చింది ఎవరు? నేనే ఇస్తే బిల్లు కట్టు. కట్టపోతే ఏం చేస్తావా? ఏం చేస్తావుట? మార్పు స్వీట్ బాయ్ బకరా, ఇవన్నీ ఏమి రేంజ్ లో వాడావమ్మా? ఇందుకన్నా అయ్యి బాబోయ్, ఏంట్రా ఈ ఎక్స్ప్రెషన్? సంతోషానికి ఇదే, దుఃఖానికి ఇదే. అసలు ఈ అభినయానికి భావం ఏంట్రా? ఎస్ఐ పోస్ట్ కంటే నేను దీనికే పనికొస్తాననే. మాట్లాడవేంట్రా రే, మాట్లాడవేంట్రా? అంత బాగుందిరా? తినరా రే, తినరా, ఇదంతా తినరా రే, తినరా రా, బాగా తినరా దరిద్రుడా, తినరా, రుబ్బుతా, తినరా. అయ్యి బాబోయ్, ఈ ఎక్స్ప్రెషన్ కి అర్థమేంట్రా? చెప్పరా, చంపుతున్నావు రే. అయ్యి బాబోయ్, నేను చంపేస్తాను నిన్ను. నా టోపీ నాకు ఇచ్చేమ్మా. నువ్వు బకరా ఒప్పుకో, నీ టోపీ నీకు ఇస్తాను. బకరా అంటే ఏంటి? గొర్రె. అవును, నేను గొర్రెనే. మ్మ్. మళ్ళీ మాట్లాడితే కొండ గొర్రెని. నా టోపీ నాకు ఇచ్చేమ్మా. వెరీ గుడ్, తెచ్చుకో. రెండు బకరాలు వస్తున్నాయి. ఆపు. హలో ఎవర్రా? పొలో. హలో 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 అంటే పలకరింపు, పొలో అంటే ఏంటి? పులకరింపు. ఎంతైనా కుర్రాళ్ళం కదా. మీరు కుర్రాళ్ళా? హ! యా, నేను నవ యువకుణ్ణి, వీడు అర యువకుడు, అంటే బాలుడు. వీళ్ళు మిమ్మల్ని నమ్మడం లేదు. మీరు కుర్రాళ్ళని నిరూపించుకోవాలి. ఎలా? అదిగో ఆ మలుపు అవతల ఓ చింత చెట్టు ఉంది. అక్కడి దాకా పరిగెత్తుకెళ్ళి సరిగ్గా 5 నిమిషాల్లో తిరిగి రావాలి. వస్తాం. ఎంత పందెం? 500. ఏయ్! ఇదిగో, ఈ పందాలు జోదాలు మన ఒంటికి సరిపడవు. పద. కాదు గురు, ఆ 500 వస్తే మన 50 ఏళ్ళు డిప్పి కొంత నిండుతుంది కదా. గ్యారంటీగా గెలుస్తాం. అయితే కరెక్టే. ఓకే. ఓకే అయితే పరిగెత్తండి. 1 2 3. ఆగండి. మీరు చింత చెట్టు దాకా వెళ్ళొచ్చారని నాకు నమ్మకం ఏంటి? మధ్యలోనే వెనక్కి తిరిగి వచ్చేస్తే? అందుకని చిన్న పని చేయండి. ఆ చెట్టు దగ్గర ఏదో ఒక వస్తువు పెట్టండి. ఏ వస్తువు పెడతారు? దీన్ని నా కొమ్మకు తగిలించరండి. ఓకే. రెడీ? రెడీ. 1 2 3. ఇంతకీ దొంగలు ఎక్కడో ఏంట్రా? మన దొరికావా? పేక పిసికేస్తారు. పరిగెత్తా.
అమ్మా జీపులో పిల్ల టాపు లేపేసిందిరా. నేనే మాయలో అనుకుంటే నన్నే బ్రుడి కొట్టించింది. ఇదేవత్రా బాబు. బహుశా మాయ లేడే ఉంటుంది. అవునరా, అసలు ఈ పందెం ఐడియా ఇచ్చింది నువ్వే కదా? నేనే. ఆ?